సంకల్ప శక్తి అన్న అంశం మీద మాట్లాడుకుంటున్నాం. సంకల్ప శక్తిలో అసలు సంకల్ప శక్తి అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. ఇంకా విశ్వంలోకి ఒక థాట్ని రిలీజ్ చేయడం, గట్టిగా చప్పట్లు కొడదాం. మనం అనుకున్న దాన్ని దేన్నైనా సృష్టించగలిగే శక్తి, గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. దేన్నైనా సరే సృష్టించగలిగే శక్తి సంకల్ప శక్తి. వెరీ గుడ్ మేడం, అసలు కరెక్ట్ క్వశ్చన్ దొరికింది. ఇప్పుడు సంకల్ప శక్తి అనేది ఉంటే ప్రారంభ కర్మ వచ్చి మన ప్రారంభ కర్మ ఉందంటున్నారు. కొంతమంది ఏమో సంకల్పాలు పెట్టుకోవద్దు, మొత్తం ప్రారంభ కర్మనే నిర్ణయిస్తుందని చెప్తున్నారు. మరి ఎట్లా తొలగించుకోవాలి, దీన్ని ఎట్లా బయటపడాలా? అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా చెప్పండి, ఇంకా చెప్పండి. మీకు డౌట్ ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి క్లియర్గా. అవును, వండర్ఫుల్. ఆల్రెడీ జాబ్లో వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐలకు కడితే నేను ఎట్లా బతకాలి అని అడుగుతుంది. ఇంకా లేదు, కొత్తగా ఛాన్సే లేదా అని మేడం డౌటు. వెరీ గుడ్, ఫుల్ డౌట్, కరెక్ట్ అడిగింది డౌటు. ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చే తిరుగుతాను. ప్రతి ఒక్కరికి ఇదే డౌటు. అంతా ప్రారంభ కర్మ ఉన్నప్పుడు ఫిక్స్ అయిందని అర్థం. ఇంకా దాని ప్రకారమే జరగాల. ఇంకా సంకల్ప శక్తి ఎక్కడిది? నేను కొత్తగా కోరుకోవడానికి అవకాశం ఏముంది? ఎందుకంటే ఆడ ఆల్రెడీ ప్రారంభం పోయిన జన్మ యొక్క రిజల్ట్ అనుభవించినప్పుడు కొత్తగా ఛాన్స్ లేదు. ఇంకా ఫిక్స్డ్, ఈ లైఫ్ అంతా ఫిక్స్డ్, ఆడ రాసుకొని ఉంటుంది అని చెప్తారు సగం సగం అర్థం చేసుకున్న వ్యక్తులు. మీకు నేను సరి అయిన ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పిన ఉదాహరణనే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాంకు వారికి ఎంత అప్పు? 10 లక్షలు. మరి ఇప్పుడు నేను ఆ లోన్ను నాకు ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇచ్చిండు లోను? ఊరికే ఇచ్చిండా? నేను చేసే పనిని బట్టి ఈ వ్యక్తి ఈ లోన్ను తీర్చగలడు కాబట్టి లోన్ ఇచ్చిండు. ఓకే, మన కర్మ కూడా అదే. మన పట్ల మన అకౌంట్లో ఉన్న లోను. ఓకే, రైట్. ఇప్పుడు మరి బ్యాంకు 10 లక్షల్ని నాకు రోజు నెలనాడు నాకు 50,000 జీతం వస్తుంది. ఉన్న 50,000ను బ్యాంకు తీసుకుంటుందా? తీసుకోదా? తీసుకోదా? ఎందుకు తీసుకోదు? తీసుకోవచ్చుగా. 50,000 తీసుకుంటే తొందర అయిపోతుంది కదా. ఇక్కడ ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే మీరైనా బాగా ఆలోచించండి. ఒకవేళ బ్యాంక్ అయినా కనుక, బ్యాంక్ మేనేజర్ కనుక 50,000 వచ్చినాయి మొత్తం తీసేసుకుందామంటే, సరే ఫస్ట్ నెల 50,000 వచ్చి తీసుకున్నాడు. మరి ఆ 1 మంత్ నెక్స్ట్ 50,000 రూపాయలు రావాలంటే 1 మంత్ నేను జీవించాలి కదా. నాకు ఇల్లు ఉండాలా, కారు ఉండాలా, ఫుడ్ ఉండాలన్నా, బట్ట ఉండాలన్నా, అవి ఉంటేనే కదా నేను జాబ్కి వెళ్ళేది. మళ్ళీ నెక్స్ట్ 50,000 సంపాదించేది. అంటే అందుకే బ్యాంక్ ఆయన ఏమర్థం చేసుకుంటాడంటే, నీ 50,000లోంచి ఓన్లీ 10,000 నాకు ఇయ్యి. ఎన్ని వేలు? ఇంకా చెప్పాలంటే 5,000 ఇవ్వు. 45,000 నువ్వు నీ తిండికి, నీ ఎంటర్టైన్మెంట్కి, చదువుకోవడానికి, నీ జ్ఞానం పెంచుకోవడానికి ఖర్చు పెట్టుకో. తద్వారా నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు. అప్పుడు నా నెలకి ఇస్తూ ఈజీగా కడతావు. చెప్పండి, 5% మాత్రమే మనకు వచ్చిన ఇన్కంలో మనం ఈఎంఐలు కట్టాలి. బ్యాంక్ వాళ్ళు అందుకే అట్లా ప్లాన్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళప్పుడు మనం కట్టలేం. ఇప్పుడు సేమ్ కర్మ సిద్ధాంతం కూడా ఎట్లా చేస్తా పోయిన జన్మల్లో ఉన్న కర్మ మొత్తం ఒక జన్మల్లోనే కట్టమని చెప్పదు. చెప్తే దాన్ని మొత్తం సంచిత కర్మ అంటారు. మీకు ఇంకా అప్పుడు స్వేచ్ఛ లేకుంటుంది. మీరు అప్పులు తీర్చడానికనే ఉండాలా. అప్పులు తీర్చాలంటే ఫస్ట్ సంపాదించాలి కదా. సంపాదించాలంటే మీరు తినాలి కదా. తినాలంటే మీకు డబ్బు మిగలాలి కదా. అందుకే ఏం చేస్తారంటే పోయిన జన్మ కర్మలను తీర్చుకునే పర్సంటేజ్ 5% వస్తుంది. మిగిలినంతా మీకు స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఈ స్వేచ్ఛలో సంకల్ప శాస్త్రాన్ని అర్థం చేసుకొని మీ జ్ఞానం పెంచుకుంటూ ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారు. అప్పుడేమవుతుంది? నెలకు 5,000 కట్టాల్సిందోనా 10,000 కడతాను. ఇంకా జ్ఞానం పెరిగింది, నేను 20,000 కడతాను. తొందరగా బాకీ తీరుతుంది. మొత్తం బాకీ తీరింది, నేను పూర్తిగా స్వేచ్ఛ. ఇప్పుడు మీరు కర్మజీనాల గురించి మాట్లాడదాం. నా కర్మ ఎంత ఉంది? 5% ఉంది. నా గత జన్మల యొక్క కర్మ ఎంత ఉంది? 5% ఉంది. నేను బాగా ధ్యానం చేసిన అనుకోండి, నాకు జ్ఞానం వస్తుంది. ఆ కర్మ తీరాలంటే నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది ఈ మార్గంలో. కానీ నేను ధ్యానము, గురువుల మాటలు విని హయ్యెస్ట్ సేవ యొక్క లింక్ కనుక్కున్నా. నాకు 10 సార్లు ఇచ్చిండు. సో నా దగ్గర ఇప్పుడు ఏముంది ఇవ్వడానికి? ధ్యానం ఉంది. నేను డబ్బు కష్టపడి అన్నదానం చేసి గోదానం చేస్తే 20 సంవత్సరాలు పడుతుంది,
నా కర్మను తీర్చుకోవడానికి. నేను వెళ్ళి ఒకరోజు ఒక 10 మందికి నేను అక్కడ ధ్యానం నేర్పిస్తే ఆ 10 మందికి ధ్యానం నేర్పించిన శక్తి 20 సంవత్సరాలు ఈడ సోషల్ సర్వీస్ చేస్తే వచ్చే శక్తికి సమానమైపోయి జస్ట్ 10 రోజుల్లోనే 20 సంవత్సరాల కర్మను నేను ఇప్పుడున్న జ్ఞానం ద్వారా కరిగించేసుకోవచ్చు. అందుకే పత్రిసారి ఏం చెప్పాడంటే, ధ్యానం చెప్పండి రా బాబు. ఎందుకు? ఆయనకు తెలుసు. సార్ నాకే లేదు, నేనేం చెప్తానంటే, నీకు రావడం కోసమే ధ్యానం చెప్పు అంటున్నాడు ఆయన. స్వార్థంతోనే ధ్యానం చెప్పండి, ఎందుకంటే మీ వెనకాల ప్రారంభ కర్మ ఉంది. మీరు ఎప్పుడైతే ధ్యానం చెప్పడానికి ముందుకోతారో మీ ప్రారంభ కర్మను టకా టకా సెకండ్లో వెళ్ళిపోతాయి. ధ్యానం అంటే ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటినీ ఒకే సెకండ్లో తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టడము. మీరు మొత్తం ప్రపంచం అంతా ధ్యానం చేయండి. ఎవరికైనా ఒక్కరికి ధ్యానం చెప్పండి, 2 ఈక్వలే. ఇప్పుడు చెప్పండి, మీ ప్రారంభ కర్మలు ఉంటాయా ధ్యానం చెప్తే? సో ధ్యానం చెప్పడం ద్వారా గతం మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మరి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఒకటి, ప్రారంభ కర్మ అడ్డుపడడం వల్ల 5% కష్టాలు. మిగిలినదంతా మన మైండ్ సెట్, మన నమ్మకాలు, మన తప్పుడు నమ్మకాల వల్ల వస్తుంది. మనందరికీ ఏం చెప్పారు సొసైటీలో? నాకు డబ్బు రాదు. నేనేమనుకుంటున్నా, నాకు ఇట్లా రాసి పెట్టిందేమో అనుకుంటున్నా. నీకు రాసింది 5%, 95 కాలే ఉంది. నువ్వు రాసుకుంటున్నావు. ఇప్పుడు రాసుకుంటున్నాం. పోయిన జన్మలో రాసుకున్నదేమో 5%. ఇంకా 95 పేజీలు ఉన్నాయి. ఆడ కారును నింపొచ్చు, డబ్బులు నింపొచ్చు, వస్తువులు నింపొచ్చు, పదవులు నింపొచ్చు, ఏమైనా నింపొచ్చు, కానీ తప్పు నింపుతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గతం మీ మీద ఎక్కువ ప్రభావం చూపించదు, కానీ మీ మనసు కనుక శూన్యం కాకపోతే మొత్తం గతంలోనే జీవిస్తారు. సో ఎప్పటికీ ఈ క్షణంలో మనిషికి అవకాశం ఉంటుంది సృష్టించుకోవడానికి. ఓకే, నాకు 10 లక్షల అప్పు ఉంది. నేను ఒక పత్రిజీ దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకున్నా. ఆయన నాకు ఎటువంటి జ్ఞానం ఇచ్చిందంటే, ఒకే గంటలో 10 లక్షల్ని తీర్చేసే శక్తిని ఇచ్చిండు. అప్పుడు నాకు అది బరువు కాదు. తెలియదు, నీకు 10 లక్షలైనా తీసుకుపో అని చెప్పి పోయింది. అంతే, అయిపోయింది. ఇంకో ఈఎంఐ ఇచ్చింది నెక్స్ట్ మంత్. అప్పటికి నాకు నేర్పించేసిండు కదా. నా ప్రారంభ కర్మ వచ్చి నన్ను బాధించాలా, నన్ను హింసించాలా, కానీ నాకు ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది కదా. పత్రికారి దగ్గర నుంచి నాకు జ్ఞానం వచ్చింది కదా. ఆ జ్ఞానంతోన చిటికలో నేను ఎప్పుడు ఈఎంఐ అప్పుడు ఈఎం కడుతున్నాను. అదే సాధారణ వ్యక్తికి ఆ ఈఎంఐ కట్టుకోవడానికి నానా తంటాలు పడాలి, నెల రోజులు కష్టపడాలి. జ్ఞానికి ఒక్క చిటికలో అయిపోతుంది. అందుకే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. జ్ఞానం లేకపోతే జన్మలు 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 గత జన్మలోనే చేసిన కర్మలను తీర్చుకోవడానికే సరిపోతుంది. దానికి ఉదాహరణగా మన చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అప్పులనే ఉంటారు. ఎప్పుడు అప్పులు పెరుగుతూనే ఉంటాయి, మిత్తులు పెరుగుతూనే ఉంటాయి. ఎంతో కష్టపడుతుంటారు, రాత్రి పగులు కష్టపడుతుంటారు, డబ్బులు మిగిలవు, ఇల్లు కట్టుకోలేరు, తిండికి కష్టమవుతుంది, బట్టకు రాదు, ఎప్పుడు మిత్తుల్లోనే బతుకుతుంటారు. ఎందుకంటే వారు జ్ఞానం పొందుతలేరు. నేను ఈ అప్పుల్లో ఉన్నా, నా దురదృష్టము అని గురువు వచ్చిండు. ఈ విషయం ఎప్పుడు మిమ్మల్ని కరుణిస్తూనే ఉంటుంది. ఓ పాంప్లెంట్ మీ ఇంటికి వచ్చింది. ఫస్ట్ చల్ నాకు అప్పులు ఉన్నాయి, నేను రాను పోని పక్క గడిచినాం. ఇంకొక పిరమిడ్ మాస్టర్ వచ్చిండు, ధ్యానం రండి అని పిలిచిండు. నేను రాను, మీరు పని పడలేని వాళ్ళు అట్లా మస్తు తిరుగుతారు పోని పంపించేసినాం. ఇంకొక ఆయన ఆడ మైక్ సౌండ్ వినబడుతుంది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నీ ఇస్తుంది అని వింటున్నాడు. వీళ్ళందరూ పనికిమాలలో నాకు డిస్టర్బ్ చేస్తున్నారని ఈయన దల్లాడుతున్నాడు. ఈయన ఏం చేసి ఇస్తున్నాడు? ఈడ కూర్చొని నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నేను దురదృష్టవంతుణ్ణి. ఆ వ్యక్తికి, ఆడున్న ఆత్మకి ఆ వ్యక్తి అంటే ప్రాణం, కరుణ. ఆ వ్యక్తి బాధపడుతున్నాడని పిలుస్తూనే ఉన్నాడు, కానీ పట్టుకపోడు, లాక్కపోడు, చెప్తాడు. ఏం చేస్తాడు? ఎంతవరకు చెప్తాడో తెలుసా? మనం ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి ఒక వ్యక్తికి? 1, 2, 3, 4సారి వీనికి దెబ్బ తగిలిందాకా తెలియదు అని మనకు కోపం వస్తుంది. ఏనందుకు విడిచిపెడతాం, విశ్వం విడిచిపెట్టదు. వాడు వచ్చేదాకా టచ్ చేస్తూనే ఉంటుంది. అంత కరుణామయుడు ఈ విశ్వము. ఇప్పుడు చెప్పండి, మనం కర్మబంధాల్లో ఇరుక్కోవడం అనేది ఎంత శాతం ఉంది? మరి మన చేతుల్లో ఎంత ఉంది? మరి 95% శక్తిని మనం ఉపయోగించుకొని ఈ మైండ్ సెట్ని మార్చుకొని ధ్యానం చేసి సంకల్ప శాస్త్రాన్ని నేర్చుకుంటే గనక, ఆ జ్ఞానం అర్థం చేసుకుంటే, ఆత్మజ్ఞానం వస్తే గనక మీ కర్మల్ని చిటికలో తీసేసి ప్రారంధమే కాదు అన్ని జన్మల్లో ఉన్న అప్పులను కూడా తీర్చేస్తాం. అన్ని జన్మల్లో ఉన్న అప్పులు కూడా, ఈ జన్మలో తెచ్చుకున్న అప్పు కాదు, ఈఎంఐ కాదు, ఒకటేసారి సెటిల్మెంట్ చేసేస్తాం.
బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, 9 లక్షలు అప్పు ఉంది, ఈఎంఐలు. లేదు సార్, నాకు నీ 9 లక్షలు అనేది నాకు నథింగు, నీకు కావాలంటే ఇంకో 10 లక్షలు ఇస్తా, ఇంకా సంవత్సరం నేను నెల కట్టను, మొత్తం తీసేసుకొని ఇచ్చేస్తాం. ఎందుకు? మన దగ్గర అబండెన్స్ ఉంది, సెటిల్మెంట్ చేసేసినాం. అట్లా మీరు కూడా ఎంత ఆత్మజ్ఞానం వస్తుందో ఈ జన్మలో కర్మను చిటికలో బూడిద చేసేస్తాము. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. నెక్స్ట్ జ్ఞానం పెరిగింది, నెక్స్ట్ జన్మలో వచ్చేదాన్ని కూడా ఇప్పుడే కట్టేస్తాం. ఇంకా జ్ఞానం పెరిగింది, ఎంత ఉందో మొత్తం తీసుకురా, సెటిల్మెంట్ చేసేస్తా, కర్మలన్నీ పోయినాయి, మీరు యోగీశ్వరుడు అయిపోయినరు. ఇక మీరు పరినిర్వాణం పొందినరు. జన్మరాహిత్య స్థితి అంటారు దాన్ని. మొత్తం కర్మలన్నీ తీరిన స్థితిని జన్మ స్థితి. అది ఎట్లా వస్తుంది? ఎంతెంత జ్ఞానం పోతుంటుందో, ఎంతెంత జ్ఞానం పెరుగుతుంటుందో. సేవ ధ్యానము 2 పెరిగితే జ్ఞానం పెరుగుతుంది. సేవ ధ్యానం, సేవ ధ్యానం శాస్త్రం, సేవ ధ్యానం శాస్త్రం, ఈ 3 మిమ్మల్ని సృష్టికర్తగా తయారు చేస్తాయి. అప్పుడు మీ ప్రారంభ కర్మ వస్తుంది మీ ముందరికి, మీ మాయం కాదు. 10 లక్షల బ్యాంక్ కూడా వచ్చి కూర్చుంటాడు. వచ్చినప్పుడు మన ఇంటిని చూస్తాడు, మన కార్ల ముందర చూస్తాడు. వాడు ఇంటికి వచ్చి పర్మిషన్ తీసుకొని సార్ కలవాలని చెప్తే అపాయింట్మెంట్ ఇస్తాం. అప్పుడు వచ్చినప్పుడు ఎంటీ చెక్ ఇచ్చి సంతకం పెట్టిస్తే మన వాళ్ళు రాసిస్తారు చెక్కు, లేదంటే మన వాళ్ళే చెక్కు పంపిస్తాం వాడికి. ప్రారంభ కర్మ మీ గేటు దాటకుండా చేయొచ్చు మీరు, మీ జ్ఞానాన్ని బట్టి. 1 కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, 1 కోటి రూపాయలు అప్పు ఉందని నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే నన్ను వచ్చి అందరూ మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, బ్యాంక్ వాళ్ళు వస్తారు, అంతా చేస్తారు. కానీ ఆ లోపల నేను 20 కోట్లు సంపాదించి పెట్టుకున్నా. చెప్పండి, అప్పుడు నాకు 1 కోటి రూపాయల అప్పు ఈజా కష్టమా? చెప్పండి. మరి ఏం చేయాలి మనము? దాన్ని తీసేయడానికి ట్రై చేయాలన్నా, మనం పెరగడానికి కష్టపడాలన్నా? ఉందా లేదా శక్తి? చలో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఒకటే కాన్సెప్ట్. నేను దేవుణ్ణి, చెప్పండి, నేను సృష్టికర్తను. ఈ సృష్టికర్త ఏం చేయాలా? మీ వెనకాల ఉన్న కర్మలన్నిటి గింత దాన్ని తీసేయడానికి దీన్ని ట్రై చేయకండి, దీన్ని తీసేయడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ మీరు పెరగండి. ఇక్కడ చిన్న కొండ ఉంది, హనుమంతుడు ముందలున్న కొండని సైజుని బట్టి పెద్దగా పెరుగుతాడు. హనుమంతుడు అంత కొండ పెట్టింది అనుకోండి, హనుమంతుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు ఆ కొండకు 10 రెట్లు హైయెస్ట్ పెరుగుతాడు. ఇట్లనే లేవు, ఆయన ఎంత కొండనన్నా పెట్టండి, ఇట్లే లేచి లేవు. చెప్పండి, దాన్ని ఏమైనా చేస్తున్నాడా? మనం అందరం ఏం చేస్తాం తెలుసా? ఆ సమస్య వెంబడి పడతాం, ఆ దాని చుట్టుముట్టే గిరగిర తిరుగుతాం. అప్పులు ఉన్నాయి. గురువు చెప్తున్నాడు ఆడ ఛాయిస్, నువ్వు ఇటు రారా, ఇటు సైడ్ రా, నీకు టెక్నిక్ చెప్తా అంటున్నాడు. ఈ చిటికలో అయిపోయి, సార్ నాకు బిజీ సార్, నాకు చాలా అప్పులు ఉన్నాయి, మీకు తెలియదు, నన్ను డిస్టర్బ్ చేయకండి. మీలాంటి వాళ్ళు అంటే అన్నీ విడిచిపెట్టినారు కాబట్టి ఆడ కూర్చుంటారు, తిరుగుతారు, మీకు అన్నీ సెట్ అయినాయి, మీ నాన్నలు బాగా వెనకాల ఆస్తులు సంపాదించి పెట్టుకున్నారు కాబట్టి కూర్చున్నారు, నాకు రాకండి, నాకేమి లేవు, నేను దురదృష్టవంతుని అంటాడు. కంటిన్యూస్గా చెవిలో జొర్రిగలాగా చెప్తున్నారు గురువు. బుక్ ముందర పడేస్తారు, ఒక మాట వినిపిస్తుంది, ఓ టీవీలో కనిపిస్తుంది, కొటేషన్ వస్తుంది, విశ్వము కోటి కోణాల్లో మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. మీరు పట్టించుకోరు, యు ఆర్ నాట్ లిజనింగ్. నిజంగా మీరు మనసు శూన్యం చేసుకొని ఇక్కడ కూర్చొని వినడం నేర్చుకుంటే క్షణం మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. దాని ప్రకారం పోతే ఆడ సమస్య ఇట్లా తీరిపోతుంది. మీ పక్కనే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని కాపాడే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. కరెక్ట్ వింటే, కరెక్ట్ క్వశ్చన్ వేసి మనసు శూన్యం చేసుకొని వింటే టక్కుని చెప్తారు. నీ 1 కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి ఆడదోడు, నువ్వు ఈడ వెతుకుతున్నావు, ఆడు ఈయడు. నువ్వు రోజు తిరుగుతూనే ఉంటావు, ఆఫీస్ చుట్టుముట్టు తిరిగాడు, నీకు వాడు ఇయ్యడు. ఆడలేవు 1 కోటి, ఈడ ఉన్నాయి 1 కోటి. అది చెప్తున్నాడు, ఆడికి అంటే అని చెప్తున్నాను. కానీ ఈడ 100 మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఈరోజు మటుకు ఈ గంట సేపు నేను చెప్పింది మీరు వినాలా. మీరందరూ మాట్లాడుతుంటే నేనేం చెప్తాను? ఈ గంట సేపు మటుకు ఒప్పందం అది. నేను కింద కూర్చున్నప్పుడు ఎవరు మాట వినాలా? ఈడెవరు కూర్చున్నారో వాళ్ళు మాట వినాలా. ఈ క్లాస్ రూల్ అది. సో మీకేమో తెలియదే, నేను చెప్పింది ఏమి వింటలేరు, లొల్లి పెడుతున్నారు అంతా. అదెట్లా సార్, ఇదెట్లా సార్ అదే చెప్పడానికి పోతున్నా, వినట్లేదు. సో ఎప్పటికీ అర్థం కాదు. సేమ్ మనకంతా తెలుసు, ఇక నాకు తెలియదు ఏం లేదు, అన్నీ చూసిన అనుకుంటున్నారు. ఏమి తెలియదు మనకు, ఏమి తెలియదని గమ్మునుండండి, లోపల అడగండి, గమ్మునుండండి. ఈ పక్కన ఉన్న 2 టక్కుని చెప్పేస్తారు అంటారు. నువ్వు ఈరోజు కర్తాల దగ్గరికి వెళ్ళి పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్లో కూర్చొని 3 గంటలు ధ్యానం చేయి, నీ మైండ్ సెట్ అయిపోతుంది, నెగిటివ్ పోతుంది, నీ బిజినెస్ శక్తిని ఆకర్షిస్తుంది, వాడు వచ్చి కస్టమర్ ఎట్లా చూస్తే డబ్బులు వస్తుంది, కట్టేయచ్చు. నేను ఇన్నిసార్లు చూసిన ఈ శక్తిని. నేను ఇక్కడ ఆలోచించను,
నాకేం కావాలో చెప్పి గమ్మున కళ్ళు మూసుకొని దానిలో కూర్చుంటా, నాకు ఒక వ్యక్తి వస్తాడు, లేకపోతే ఒక ఐడియా వస్తుంది, పలానా చోటికి పోవాలనిపిస్తుంది, ఆడుకోతా, ఆడ నాకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఈజీ జీవితం. చెప్పండి, జీవితం ఈజీ. అప్పులు కట్టడం ఈజీ, సాధించడం ఈజీ, కర్మలను తొలగించుకోవడం ఈజీ. ఈజీ అనే పదం మీకు రాకపోతే మీ జీవితం కష్టం.